విచారణ కీలక దశకు చేరింది. ఆ దస్త్రాలను సిబిఐ సిట్ తిరుపతిలో పరిశీలిస్తుంది. ఈ నెలాఖరులోగా నెల్లూరు కోర్టులో మలి విడత చార్జ్షీట్ వేనున్నారు. సుప్రీంకోర్టుకు త్వరలోనే షీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వనున్నారు. కల్తీ నెయ్యి కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తిరుపతి సిట్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే సిట్కి సంబంధించినటువంటి డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఇవాళ ఉదయం నుంచి కూడా నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఉదయం నుంచి కూడా సిట్ అధికారులు తిరుపతి సిట్ కార్యాలయానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే అప్పట్లో జరిగినట్టు వ్యవహారాలకు సంబంధించి బోలేబాబా డైరీకి సంబంధించి కావచ్చు, దాని తర్వాత కంపెనీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు పెద్ద ఎత్తున అవినీతి జరగడం, దానిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతున్న సందర్భంలో ఇవాళ మరోసారి ఎందుకంటే ఈ నెల చివరికి ఏసీబీ కోర్టుకి నివేదిక ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దాని తర్వాత సుప్రీంకోర్టుకు కూడా సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ సిఐడికి సంబంధించినటువంటి అధికారులతో పాటు సిబిఐ డైరెక్టర్ ఆయన కూడా నేరుగా ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి ఈ విచారణలో విచారణలో పాల్గొంటున్నారు. సో మొత్తం మీద మాత్రం ఇవాళకు సంబంధించి సాయంత్రం వరకు కూడా విచారణ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే అంటే సిబిఐ జేడీకి సంబంధించి వీరేష్ ప్రభుతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అదేవిధంగానే ఎఫ్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సలహాదారులు సత్వేన్ కుమార్తో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సిట్ విచారణ, దానికి సంబంధించిన దస్తాలు వీటన్నిటిని కూడా పరిశీలన చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపుగా అంటే అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన కోర్టుకి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈ రకంగా రావడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటి వరకు కూడా అంటే మనం నిన్న మొన్నటి వరకు కూడా సంబంధించి కేసుకు సంబంధించి చాలా అంశాలని అంటే లేవనెత్తడం జరిగింది. గతంలో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తిని అంటే టీటీడీలో సంబంధించి అప్పట్లో ఎవరైతే దీనికి సంబంధించి విచారణకు హాజరు అయినటువంటి కొంతమంది వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. ఇందులో ప్రధానంగా విజయభాస్కర్ రెడ్డి A34గా ఉన్న వ్యక్తి గతంలో అంటే దీనికి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ ప్రాసెస్లో భాగంగా ఆయన కూడా ఇందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. అతన్ని కూడా ఇప్పటికే కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అనుమతులు ఇచ్చిన కారణంగా దాదాపుగా 118 కోట్ల రూపాయల వరకు సంబంధించి కూడా టీటీడీకి సంబంధించి 2019, 2024కి సంబంధించి ఏదైతే రికార్డులు పూర్తిగా కూడా తారుమారు చేసి మొత్తం 118 కోట్ల రూపాయలకు టీటీడీకి నష్టం వచ్చే రకంగా కూడా ఇతను అనుమతులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇతనికి లబ్ధి చేకూరింది దాదాపుగా 75 లక్షల రూపాయల వరకు కూడా. అంటే కొన్ని కంపెనీలు బోలేబాబాతో పాటు మరికొన్ని కంపెనీలు ఇతనికి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు నగదు కూడా ఇచ్చినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అంటే భక్తుల మనోభావాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ఈ అనిమల్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యిని తిరుమలకి తరలించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఆ డైరెక్టర్లతో పాటు మరికొంతమంది టీటీడీ ఉద్యోగుల్ని, మరికొంతమందిని అప్పట్లో పనిచేసినటువంటి పాలకుల్ని వీళ్ళందరినీ కూడా విచారణ జరుగుతున్నటువంటి తరుణంలో తాజాగా ఇవాళ జరుగుతున్నటువంటి విచారణలు కూడా కొన్ని సంచలన విషయాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఈ నెలాఖరికి అంటే కోర్టుకి నివేదిక ఇచ్చే సందర్భంలోనే ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నారు. సో మొత్తం మీద ఇప్పటి వరకు కూడా జరిగిన విచారణలో చాలా అంశాలని లోతుగా దర్యాప్తు చేశారు కాబట్టి అతి త్వరలోనే కోర్టుకి నివేదిక ఇచ్చిన తర్వాత మరికొన్ని అరెస్టులు కూడా ఖచ్చితంగా దాని తర్వాత కొనసాగే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద సిట్ కార్యాలయం వద్ద ఇప్పటికే కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. అదే కాకుండా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఏదైతే ఈ విచారణ దస్తాలను కూడా సిబిఐ జేడీ గారు ఆయనే స్వయంగా నేరుగా వచ్చి వాటన్నిటిని కూడా పరిశీలనలు చేస్తున్నారు. సో మొత్తం మీద శ్రీవారి భక్తులకి ఇప్పటికే కూడా అంటే టీటీడీకి సంబంధించి కావచ్చు ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అదే స్థాయిలోనే న్యాయస్థానాలు కూడా అదేవిధంగానే చెప్తున్నాయి కాబట్టి ఈ కేసు చాలా ప్రాధాన్యతగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.